పరిశుద్ధ గొప్పదేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మంచి సమయానికి వచ్చి ఉన్నాం నా దేవా, నీకు వేలాది వందనాలు ఇవ్వటైన ప్రభు. మరి ఏర్పరచబడిన బిడ్డలను ఏర్పాటు చేసి ఉన్నాం నా దేవానికి స్తోత్రాలు వందనాలు నా తండ్రి. చలిలో కూడా అయా మరి తండ్రి ప్రభు మందిరంలో ఉండి నేను స్థుతించుకోకుండా ఈ వారం మేము గడపగలమా నా దేవా. నా తండ్రి కొంత సజీవ లెక్కల్లో క్షేమకరమైన మంచి వాతావరణాన్ని ఇచ్చి శాంతికరమైన నా తండ్రి దేశంలో మేము ఉన్నామయ్యా. ఎటువంటి ఇది లేకోకుండా నా తండ్రి ప్రభు ఇబ్బందులు లేకోకుండా మంచిగా ఉన్న ఈ సమయంలో మేము మందిరానికి రాకపోతే వ్యర్థమైపోతామయ్యా. నెక్స్ట్ ఈ సమయాన్ని పోగొట్టుకున్న వారం అవుతామయ్యా. నా దేవాన్ని స్తోత్రాలు తండ్రి. మరి నిన్ను నా తండ్రి వెండిని వెతికినట్టుగా బంగారం వెతికినట్టుగా నిన్ను వెతుకుతూ వచ్చి ఉన్న బిడ్డలు నా దేవానికి స్తోత్రాలు. నా దేవ ఈ బిడ్డలు దీవించండి, దర్శించండి. వాక్యంతో మీరు మాట్లాడండి ప్రభు. వాక్యము నా తండ్రి ప్రభు వాక్యం విని దాని ప్రకారంగా జీవించగల గొప్ప వెలుగును నా తండ్రి ఆత్మను ఒక ప్రతిష్ఠతను నా దేవాలయ బిడ్డకు ఒక నిశ్చయితను మీరు దయచేయండి, మీరు ఆశ్రయించండి. ప్రతి బిడ్డతోనూ నాతో మీరు మాట్లాడాయా. ఇంకనూ నా తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ గొప్పగా నిలబడే భాగ్యము మాకు దయచేయండి. దినదినము నీ వాక్యంతో కడగబడుతూ దినదినము నా తండ్రి ప్రభు గొప్పవారిగాను నీ వాక్యానుసారము జీవించువారిగాను మాలో మార్పు తెచ్చుకుంటూ నా తండ్రి ప్రభు నిలబడే కృపను ఆయా నా తండ్రి ఆశ్చర్యవాదం వైపును నీ వైపును చూసే కృపను దయచేయమని, వెలుగునే చూసే కృపను దయచేయమని ప్రభు. వెలుగుకరమైన మాటలు వింటూ ఉండగా నా తండ్రి ప్రభు హృదయంలోనికి వెళ్ళి నా తండ్రి దాని ప్రకారంగా జీవించే కృపను మీరు దయచేయమని నిజం యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి చదువుకున్నాం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టినని ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి స్తోత్రం హల్లెలూయా. తూర్పు దేశ జ్ఞానులు ఎక్కడికి వచ్చారండి? యెరూషలేమునికి వచ్చి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రైస్ట్, CHRIST క్రైస్ట్. క్రిస్మస్ క్రీస్తు, అందులో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నారు. మాస్ అంటే ఆరాధన. ఏంటండి? ఆరాధన అంటే క్రీస్తుని ఆరాధించడం. ఓకే, క్రిస్మస్ లో ఏముండాలి? క్రీస్తుని ఆరాధించాలి. అంటే మనం ప్రతి వారము ప్రతిరోజు ఆరాధించే వారంగా ఉండాలి. క్రీస్తుని ఆరాధించడానికి మనమే మందిరమునకు వెళ్ళాలి. అయితే ఈ రోజు జరిగే క్రిస్మస్ చెప్పుకునే మెసేజ్ ఏంటంటే జ్ఞానుల క్రిస్మస్. అంటే ఇది జ్ఞానులు క్రీస్తుని ఆరాధించారనమాట. తెలుస్తుంది ఎలా అండి? జ్ఞానులు క్రీస్తుని ఆరాధించారు కాబట్టి ఇది జ్ఞానుల క్రిస్మస్. చూడండి, స్త్రీల క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, కిడ్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్ వింటా ఉంటాం పేర్లు. అంటే వాళ్ళు క్రీస్తుని ఆరాధిస్తున్నారు, వారు ఆరాధన ఆ రోజు సిద్ధపాటు చేశారు. మనది బెరాకా క్రిస్మస్ అయిపోయిందా లేదా? బెరాకా సంఘస్థులు అందరూ కలిసి క్రీస్తుని ఆరాధించడానికి ఆ రోజు సిద్ధపాటు చేసి మరి సమావేశాన్ని ఆరాధన కూటాన్ని ఏర్పాటు చేశారనమాట. అది బెరాకా ప్రార్థన క్రిస్మస్ అయింది. దేవునికి స్తోత్రం. యేసు ఎప్పుడు పుట్టాడంటే ఈ కాలంలోనే పుట్టాడు. ఈ నవంబర్ నుంచి లేవు. యేసు పుట్టాడన్నది నిజము, ఆయన ఇక్కడికి వచ్చారన్నది ఈ లోకానికి నిజం. కాబట్టి క్రీస్తు శకము ఉన్నది, ఆయనే నిజమైన దేవుడు. మరి క్రీస్తుని ఎలా ఆరాధిస్తున్నారు జ్ఞానులు, ఎలా వారు క్రిస్మస్ చేశారు జ్ఞానులు అన్నది మనము చూద్దాం ఈరోజు. వాళ్ళు ఎవరంటే తూర్పు దేశ జ్ఞానులు. అంటే తూర్పు దేశపు వాళ్ళు పారసిక దేశము అని అంటారు. తెలుస్తుంది హల్లెలూయా. వీళ్ళు జ్ఞానులు ఎవరండి? పారసిక దేశస్థులు. అందులో వాళ్ళు చాలా అందరూ జ్ఞానవంతులే. ఇక్కడ జ్ఞానులు అని ఎందుకు అంటామంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరు దేవుని వెతుకుతారో వాళ్ళు జ్ఞానులు. దేవుని హల్లెలూయా. ఈ రోజు చలికాలము బాగా చలిగా ఉంది. మరి గత 2-3 రోజుల నుంచి చాలా చలి, 3, 2, 4 అలా ఉంది టెంపరేచర్.
లేగలేని పరిస్థితి. అయినను మనం వెతుకుతూ దేవుని కోసం మందిరానికి వచ్చి చూసావా? ఎవరు దేవుని వెతుకుతారు? వారు జ్ఞానులు. తూర్పు దేశంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, చాలా మంది గొప్పవారు ఉన్నారు. కానీ ఇక్కడ జ్ఞానులు అంటే ఇక్కడ జ్ఞానులు బంగారం, బోళం, సాంబ్రాణి ముగ్గురు సమర్పించారు కాబట్టి ముగ్గురే జ్ఞానులు మనం అనుకుంటున్నాము. ఎంతమంది వచ్చారనేది మీకు గానీ నాకు గానీ తెలియదు. ఒక అంచనా మనము చెప్పుకోగలము. ఇక్కడ రాసిన దాని ప్రకారం మనం చెప్పుకుంటూ ఒక అంచనాకి వెళ్ళగాం కానీ దేవుని స్తోత్రం హల్లెలూయా ఎగ్జాక్ట్ గా ఈమె వచ్చింది, ఇతనే వచ్చారు, ఎంతమంది వచ్చారని మాత్రము లేదు. ఎవరు దేవుణ్ణి వెతికారో, ఎవరు పాసిగా దేశస్తులు వచ్చారో వాళ్ళని జ్ఞానులుగా బైబిల్ గ్రంథము ఇక్కడ చెప్పింది. ఎవరండి? తూర్పు దేశపు జ్ఞానులు అని మెన్షన్ చేయబడి ఉంది. ఎవరండి వాళ్ళు? అక్కడ ఇంకా మంది జ్ఞానులు, ఖగోళ శాస్త్ర జ్ఞానులు, ఇంకా సైంటిస్టులు, ఇంకా శాస్త్రవేత్తలు, ఇంకా ఎంతో మంది జ్ఞానులు అయి ఉండొచ్చు. కానీ ఈ జ్ఞానులు మాత్రము బైబిల్ దేవుడు ప్రత్యేకంగా రాయించాడంటే వాళ్ళు దేవుని కొరకు వెతుకుతూ వచ్చిన జ్ఞానులు. తెలుసు హల్లెలూయా. ఈ జ్ఞానులు చేసిన క్రిస్మస్ అండి. వాళ్ళు ఎలా వచ్చారండి? యూదులు రాజుగా వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూచి. చాలు, ఎక్కడ చూసారండి? తూర్పు దిక్కున. పాటల్లో ఏమి చక్కగా ఈ రోజు వాక్యాన్ని కూడా పాటల్లోనే మనం చూడొచ్చు. తూర్పు దిక్కున మేము నక్షత్రాన్ని చూసాము అంటే అక్కడ నక్షత్రం ఉంది అంటే వచ్చేసి ఇంతవరకు ఎప్పుడు లేని నక్షత్రం సడన్ గా కనపడింది ఆ తూర్పు దిక్కున. అంటే ఆ నక్షత్రం చూస్తే యేసు పుట్టాడని ఏంటి అర్థం? యూదుల రాజు పుట్టాడని వీళ్ళకి ఎలా తెలుసు? ఈ జ్ఞానులు అంటే అన్ని తెలిసిన, పాండిత్యం తెలిసిన వాళ్ళు, శాస్త్రాలు తెలిసిన వారు, ధర్మశాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు, ప్రతి దాని గురించి తెలుసుకున్న వారిని జ్ఞానులు అంటారు. అవునా కదా? అజ్ఞాని ఏంటి? చదువుకోలేని వాడు అజ్ఞాని, చదువురాదు ఏం రాదు, అజ్ఞానం వీళ్ళు అని అంటారు. తూర్పు దేశ జ్ఞానులు అంటే వాళ్ళకి సమస్తం అంటే ధర్మశాస్త్రం గురించి కూడా ఎరిగిన వారు, వారు చదివింది వరే. ఇక్కడ ఒక నక్షత్రం వచ్చిందంటే ఈ తూర్పు దిక్కున ఒక నక్షత్రం, ఇది దేనికి సూచన ఉంది? వాళ్ళకి వెంటనే క్లిక్ అయిపోయింది. వాళ్ళు చదివిన గ్రంథాల్లో యేసు ప్రభు ఎప్పుడైతే బాలుడు ఈ లోక రక్షకుడు ఈ లోకానికి వస్తారో అప్పుడు ఇక్కడ నక్షత్రం వస్తుంది అన్న వచనం, ఆ ప్రవచనం వాళ్ళకి జ్ఞాపకము వచ్చింది అన్నమాట. వెంటనే దేవస్తున్నారు హల్లెలూయా. అందుకే వారు జ్ఞానులుగా ఉన్నారు. వారు గుర్తించారు. వారు వెంటనే ఏం చేశారంటే చూసి ఊరుకున్నారా? క్రిస్మస్ కి రండి అంటే వింటారు, వదిలేస్తారు. దేవస్తున్నారు హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా ప్రవచనం ఉంది, అందుకే అక్కడ నక్షత్రం ఉంది అంటే యేసు ఈ లోకానికి పుట్టాడు అని చెప్పి చూసి ఊరుకోలేదు. ఆ నక్షత్రాన్ని చూసి తూర్పు దిక్కున ఒక చోట వెలిసింది నక్షత్రం, దేవస్తున్నారు హల్లెలూయా అని చూసి ఊరుకోలేదండి. ఏం చేశారు? వెంటనే దాన్ని వెంబడించడము మొదలు పెట్టారు. జ్ఞానులు ఎంతగా యేసయ్య పుట్టగానే నక్షత్రము వెలిచింది, తూర్పు దిక్కున నక్షత్రం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడానికి, యేసయ్యను చూడటానికి రావడానికి, వెతుకుతూ రావడానికి ఎంత ప్రయాణమైందో తెలుసా? మనకి ఒక పిక్చర్లో, డ్రామాల్లో, నాటకాల్లో ఏం చూపిస్తామంటే యేసు ప్రభు బాలుడు పశువు పాకలో ఉన్నట్టుగా, అక్కడ జ్ఞానులు సమర్పించినట్టుగా, అక్కడ గొలలు కూడా ఉన్నట్టుగా, మరియా యేసోబులతో ఒక పిక్చర్, ఒక డ్రామా మనం చూస్తూ ఉంటాం. దేవస్తున్న హల్లెలూయా. కానీ అది కాదండి. జ్ఞానులు వచ్చేసరికి యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు, పశువుల పాకలో కాదు. యేసు బాబుకి మేబీ 2 సంవత్సరాల సమయము అయి ఉంటది. దేవస్తున్న హల్లెలూయా. 900 కిలోమీటర్లు అని చెప్తున్నారు, ఇక్కడ రాయలేదు. అంటే వాళ్ళు రావటానికి 1-2 సంవత్సరాలు టైం పట్టింది యేసు ప్రభుని చూడటానికి, పుట్టిన బాలుని చూడటానికి. ఎందుకు వాళ్ళు ప్రయాణించింది రాత్రిపూటే. మరి ఎందుకు అంటే రాత్రిపూటే నక్షత్రం కనపడుతుంది. ఆ తార, అందాల తార ఎక్కడ కనపడుతుందండి? రాత్రిపూటే కనపడుతుంది. వాళ్ళకి ఏంటి మార్గం చెప్పేది ఎవరు? దారి చూపించేది ఎవరు? ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని గూగుల్, జీమ్యాప్ అదో ఇదో కాదు చెప్తుంది. అక్కడ దేవస్తున్న హల్లెలూయా. అక్కడ నక్షత్రం కనపడాలి, ఆ నక్షత్రమే వెళ్ళి తీసుకుని వెళ్ళాలి. రాత్రిపూట నక్షత్రం వచ్చేంత వరకు ఎదురు చూసేవాళ్ళు. అప్పుడు దాకా మధ్యలో ఆగుతూ గుడారాలు వేసుకుంటూ టెంట్లు వేసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు? ఒక జ్ఞానికి అసిస్టెంట్లు 2 ఉంటారు, ఒక శాస్త్రవేత్త అసిస్టెంట్లు 2 ఉంటారు. అలా 3 జ్ఞానులు అనుకుంటే 3కి 2 అసిస్టెంట్లు అనుకుంటే 6 గ్రూపులు, 3 9 మంది. మరి కొన్ని నెలలు 2 సంవత్సరాల దాకా ప్రయాణం చేశారంటే తినటానికి, ఉండటానికి టెంట్, ఒంటెలు ఇవన్నీ ఒక సమూహమే. వంట చేసేవాళ్ళు, టెంట్లు వేసేవాళ్ళు, అక్కడ మోసుకుని వచ్చేవాళ్ళు, అవంతా అంటే ఒక గుంపుగా, ఒక సమూహముగా. అందుకే జ్ఞానుల క్రిస్మస్ అంటే జ్ఞానులు 3 కాదు, వాళ్ళ వెనకాల అనేక మంది వచ్చారు, వెంబడించారు. మరి ప్రయాణించడానికి పశువులు, ఒంటెలతో సహా. దేవుని స్తోత్రం హల్లెలూయా. జ్ఞానులు తీసుకువచ్చిన క్రిస్మస్. 3 వెంబడించి ఒక గుంపుగా వచ్చారండి.
ఒక సమూహంగా వచ్చారండి వాళ్ళు క్రిస్మస్ దేవుని చూడటాన్ని, దేవుని ఆరాధించుకోవడానికి, ఆ క్రిస్మస్ కి రావటానికి ఒక పెద్ద గుంపే బయలుదేరిందన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఎంత దూరం ప్రయాణించారు? చాలా దూరము ప్రయాణించారు, ఆగిపోలేదు. వాళ్ళు ఆగిపోలేదు. వాళ్ళకి ఒకటే మార్గం ఏంటండి? తార ఎలిసింది, తార ప్రకారంగా నక్షత్రం చూసుకుంటూ మనం దేవుని వెతికితే వెళుతూ ఉండాలి. దేవుని వెతికే వారి మధ్యలో ఆగిపోకూడదు. ఆగకోకుండా వెంబడించే వాళ్ళు జ్ఞానులు. చదువుతూ మధ్యలో కష్టంగా ఉంది, నేను వెళ్ళలేను, నేను ప్రయాణించలేను, నేను అలసిపోయాను, నీకు ఈ చదువు ఎగ్జామ్ రాయలేను, ఈ టెస్ట్ రాయలేను, వెళ్ళినా ఫెయిల్ అవుతాంలే, వెళ్ళినా యేసు ప్రభు దగ్గర పుట్టిన దగ్గర ఈ నక్షత్రం ఆగిద్ది అంటారా? ఏంటి నమ్మకం? ఈ నక్షత్రం ఇక్కడ ఉంది, ఎంత దూరం తీసుకెళ్ళిద్ది? 2 నెలలు 3 నెలలు 4 నెలలు గడిచిపోయి అసలు మనం ఈ లోకం అంతా తిప్పేసిద్దాము, ఈ నక్షత్రం గమ్యానికి చేరుకుంటామో లేదో అని డౌట్లు వాళ్ళకు కూడా వచ్చింటాయండి. కానీ వాళ్ళు ఆగిపోలేదు. వాళ్ళు విశ్వాసముతో నడిచారండి. 1 రోజు కాదు, 2 రోజు కాదు. చలి చూడలేదు వాళ్ళు. రాత్రిపూట చలి చేస్తుంది, దెయ్యాల భయమే మాకు భయము, మేము రాత్రిపూట ప్రయాణించమని అంటలేదు. ఎవరొచ్చి కొట్టేస్తారో, దొంగలు వచ్చి మమ్మల్ని దోసుకెళ్ళిపోతారు, తెలియని మార్గము, తెలియని ఊరు, ఎటో తెలియని ప్రాంతానికి మనము బయలుదేరుతున్నాం. ఎవరో చెప్తే వెళ్తలేదు. రండి, అక్కడ ఉన్నాడు చూడటానికి వెళ్దాము, ఇక్కడే బెరగా ప్రార్థన మందిరం ఉంది, బస్సు వచ్చింది, ఎక్కండి, కూర్చోండి, క్రిస్మస్ చేసుకుందాం అంటేనే రావట్లేదు జనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాకు అమ్మో చెక్కింగ్లు భయం, మేము రాలేము, ఎవరన్నా మమ్మల్ని చూస్తారేమో, లేకపోతే ఎవరన్నా మమ్మల్ని పట్టుకుంటారేమో, ఏ బండి ఏదో ఆపేసిద్దామో, మేము రాలేములే అండి అని బద్దకించేవాళ్ళు, భయపడేవాళ్ళు, రానోళ్ళు ఎంతమంది ఈ క్రిస్మస్ కి అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ వాళ్ళు రాత్రిపూట ప్రయాణించారు, దేనికి భయపడలేదు, ఏ దొంగలకి భయపడలేదు, ఏ వ్యక్తులకి భయపడలేదు. ఆకలిస్తుందని మధ్యలో ఆహారం అయిపోతే ఏంటి మా పరిస్థితి, డబ్బులు అయిపోతే ఏంటి మా పరిస్థితి, ఎంతవరకు వెళ్ళాలి, ఎక్కడ వరకు వెళ్ళాలి, ఎప్పుడు కనుక్కుంటాం, ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు చూస్తాం, ఎన్ని డౌట్లు అండి. దేవుని స్తోత్రం. బట్ దే డిడ్ నాట్ స్టాప్ దేర్ జర్నీ. వాళ్ళ ప్రయాణం ఆగిపోలేదు. నక్షత్రము పట్టుకుని యేసును చూడటానికి. ఈ రోజు నువ్వు దేన్నన్నా పట్టుకుంటే, దేని గురించి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన గురించిన పరుగు, ఆ పని గురించి చేస్తున్న ప్రార్థన, ఆ విశ్వాసం ఆగిపోకూడదు. నిన్ను భయపెట్టే వాళ్ళు ఉంటారు, మధ్యలో ఆపే వాళ్ళు ఉంటారు, నిన్ను భంగపరిచే వాళ్ళు ఉంటారు, నిన్ను దారి తప్పించే వాళ్ళు ఉంటారు. అనేక మంది వస్తారు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా, అది పక్కన వాళ్ళైనా, మంచి వాళ్ళైనా, గొప్పవారైనా నిన్ను ఆపటానికే ఉంటారు. కానీ నీ ప్రార్థన అయిపోకూడదు. నువ్వు అనుకున్నది దేని గురించి ప్రార్థన చేస్తున్నావు, దాన్ని సాధించేంత వరకు ఆ ప్రార్థన అనే పరుగు, ఆ వెంబడించటము, ఆ వెతకటము, యూ షుడ్ నాట్ స్టాప్ ఇన్ యువర్ లైఫ్. దెన్ యూ విల్ రీచ్ యువర్ గోల్. అప్పుడే నీ యొక్క గమ్యాన్ని, నువ్వు అనుకున్నది, నీ డిజైన్ ని నువ్వు సాధించగలుగుతావు. తెలుస్తుంది. హల్లెలూయా. జ్ఞానులు వెళ్తూ వెళ్తూ వాళ్ళంటే ఎంత గుంపుని తీసుకెళ్లారండి. అది క్రిస్మస్ అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది సరే. ఇక్కడ తూర్పు దేశ జ్ఞానులు వచ్చి యెరూషలేముకి వచ్చారంట. యూదుల రాజు పుట్టాడు, ఎక్కడ ఉన్నాడు అని ఎవరిని అడిగారండి? హేరోదుని అడిగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హేరోదుకి తెలియదా ధర్మశాస్త్రం గురించి? ఏ రోజు దగ్గర ఉన్న శాస్త్రులకు తెలియదా? ఎప్పుడైతే వీళ్ళు జ్ఞానులు తూర్పు దేశంలో పారసిక దేశపు జ్ఞానులు వచ్చి ఎందుకు అడుగుతున్నారండి? ఏ రోజున ఎందుకు అడుగుతున్నారు? వినాలి. ఎందుకు? రాజు ఎక్కడ ఉంటాడండి? ఇప్పుడు నక్షత్రం అక్కడ వెలిసింది, రాజు యూదుల రాజు పుడతాడని. ఇక్కడ ప్రస్తుతానికి యూదుల రాజు ఎవరు? ఏ రోజు. ఇక్కడ యూదుల రాజు ఎవరు? నేనే యూదుల రాజుని. రాజు ఎక్కడ? రాజు పుట్టాడని చెప్పి ఈ జ్ఞానులు వచ్చి నన్ను అడుగుతారేంటి అని చెప్పి హేరోదు అనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ హేరోదు రాజు అక్కడ శాస్త్రుని పిలిచి, వీళ్ళు జ్ఞానులేమో ఇలా చదువుతున్నారు, నిజంగా ఎవరన్నా పుట్టారేమో, తీంటే పుస్తకాలు తిరగాయండి, మన శాస్త్రాలు తిరగాయండి, ధర్మశాస్త్రాన్ని చూడండి అని చెప్తే, మీకా పాత నిబంధన గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో కనబడింది. అక్కడ శాస్త్రులకి ఏమని రాసిందని చదవండి. బెత్లెహేము ఎఫ్రతా యూదల వారి కుటుంబము స్వల్ప గ్రామమైనను ఏలపోవువాడు నీలో నుండి వచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ఏలపోయేవాడు నీలో నుండి వచ్చును అని చెప్పి అక్కడ రాయబడి నిజంగానే ఉంది. ఈ గ్రంథంలో రాయబడి ఉంది. ఒకటి కాదండి, 300 ప్రవచనాలు ఉన్నాయి. యెషయా చెబుతాడు, యిర్మీయా చెబుతాడు, దావీదు చెబుతాడు, ఎన్నో ప్రవచనాలు క్రీస్తు పుడతాడు అని చెప్పి. వెంటనే అవును, యూదుల రాజు పుడతాడు. దేవుని స్తోత్రం.
తెలుస్తున్నా హల్లెలూయా. చూడండి, ఈ జ్ఞానులేమో ఇప్పుడు వరకు ఎవరిని వెంబడించారండి? నక్షత్రాన్ని వెంబడించి ఇప్పుడు ఎక్కడి దగ్గరికి వెళ్ళారండి? హేరోదు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ ఉద్దేశం రెండు. ఒకటి, హేరోదు రాజు కుటుంబంలోనే రాజు పుట్టి ఉంటాడు, రాజవంశీయుడు, రాజు అన్నవాడు రాజు కుటుంబంలో రాజు గృహంలోనే ఉంటాడు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళారు. రెండోది మనకి తెలియదు, రాజులకు తెలిసిద్దిగా. యెరూషలేము ప్రాంతానికి సంబంధించిన వారే గ్రంథం చెప్తుంది కాబట్టి ఈ యెరూషలేము రాజుకు తెలియని వార్త ఉండదు. ఆయనే మనకి మార్గాన్ని చూపిస్తారని చెప్పి త్రోవా తప్పేశారు. దేవుని స్తోత్రం. యెరూషలేము వచ్చేంత వరకు నక్షత్రాన్ని వెంబడించిన వారు యెరూషలేము వచ్చే వరకు చివరి వరకు ప్రార్థన చేస్తారండి. ఉపవాసాలు ఉంటారు, ప్రార్థన చేస్తారు, తపస్సు ఉంటారు, సమర్పించుకుంటే చివరి క్షణంలో పప్పులో కాలేసేస్తారు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాతాను ఎదురు చూస్తా ఉండేది ఎక్కడ పడిపోతావని. చివరి క్షణంలో నిజం తెలిసినా కూడా వెతికిస్తున్నాడు అప్పటి నుంచే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నా సరే మీకు తెలిస్తే మాకు చెప్పండి, మాకు తెలిస్తే మీకు చెబుదామని మీరు చదివితే మళ్ళీ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదు చెప్తే, హేరోదు అంటేనే అర్థము గర్వము. ఆ కాలంలో 7 హేరోదులు ఉన్నారన్నమాట. యేసుబాబు పుట్టినప్పుడు ఉన్న హేరోదు మహా హేరోదు. వాళ్ళ వంశంలో ఎవరు రాజుగా ఉన్నా హేరోదు, మహా హేరోదు, చిన్న హేరోదు, వాళ్ళ రాజుని హేరోదు అని పిలుస్తారన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణి వెంబడించాలి. ఆయన కూడా ఎందుకు ఆయన ఆ ప్యాలెస్ లో పుట్టలేదు, ఎందుకు అక్కడ లేడు? దేవుని స్తోత్రం. ఎందుకంటే పశువుల పాకలో ఎందుకున్నాడంటే అందరికి అందుబాటులో ఉండాలని. రాజుల గృహంలో పుడితే, ఆ స్థలంలో పుడితే, అక్కడ ఉంటే వాళ్ళే చేసుకుంటారు పండగ. వాళ్ళే పెద్ద పెద్దోళ్ళు వచ్చే చూస్తారు అతన్ని. వాళ్ళు మాత్రమే ఆరాధించగలుగుతారు, వాళ్ళు మాత్రమే ఆనందించగలుగుతారు. అదే పశువు బాగైతే గొర్రెల కాపరి కానించి ప్రతి ఒక్కరు రోడ్డు పక్కన వెళ్ళేవారు, వచ్చేవారు అందరికి అందుబాటులో ఉండాలని, అందరూ చూడాలని, అందరూ ఆనందించాలని, అందరూ తెలుసుకోవాలని, నేను రక్షకుడికి ఆల్కో వీళ్ళకి అందరికి లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడిని ఆయన చెప్పడానికి ఆయన పశువులు పాకి నా కొరకు పుట్టిన. హల్లెలూయా. ఈయన అందరి దేవుడై ఉన్నాడు, మనందరినీ రక్షించడానికి వచ్చి ఉన్నాడండి. అది అన్నమాట. దేవుడు ఈ సంగతి ఉన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరం వచ్చేసింది అనమాట. అంటే పుట్టేసాడు మనకి రాజు అన్న ప్రకారంగా ఆ గుండెల్లో కలవరము చూసా. శత్రువు గుండెల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, దేవుడు వెతుకుతున్నావంటే గుండెల్లో కలవరం చూస్తారండి. మనం ఆ శత్రువుల గుండెల్లో వాళ్ళ టెన్షన్, భయాన్ని మనం చూస్తాం అన్నమాట. దేవుని హల్లెలూయా. మనం కలవపడకూడదు. నీ కలవరాన్ని తీసేయడానికి ఆయన పుట్టాడు, శత్రువు గుండెలో కలవరం పుట్టించడానికి ఆయన వచ్చాడు. నెక్స్ట్. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను. అందుకు వారు చాలు ఓకే, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి, ఇశ్రాయేలును ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన నా ప్రవచనము దేవుడు నెరవేర్చి ఉన్నాడు. దేవుడు ఏదైనా నీతో మాట చెప్పాడా? ఒక వాగ్దానం ఇచ్చాడు నూతన సంవత్సరంలో, ఆయన నెరవేరుస్తాయండి. ఈ వాగ్దానం నాదే, ఈ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అను కానీ విశ్వసించి ప్రార్థించాడా ఆ వాగ్దానం నీ జీవితం నెరవేర్చేంత వరకు కూడా దేవుని స్తుతిన. హల్లెలూయా. ఈ భూమి గతించిపోతుందేమో, ఆకాశం గతించిపోతుందేమో కానీ వాగ్దానం మాత్రము నెరవేర్చబడుతుంది. నీ ఎవరు ఎన్ని మాటలు చెప్పిన, నీ భర్త మాట ఇస్తానమ్మా, నీకు అది కొనిస్తానమ్మా, అది చేస్తానమ్మా, నీ భార్య నీకు అది కొంటాను, ఇది చేస్తాను, నీ బిడ్డలో ఎన్నో మాటలు ఇస్తారు, ఏమి చల్లవు గాని దేవుడు నీకు వాగ్దానం అని ఒక మాట ఇచ్చాడా అది మాత్రం నీ జీవితంలో నెరవేర్చుతాడు. హల్లెలూయా. కొత్త సంవత్సరానికి వాగ్దానం తీసుకోవాలనుకున్న వాళ్ళు సిద్ధపడండి. ఏం చేయాలండి? సిద్ధపడండి, ప్రార్థించండి. అయ్యా ఎటువంటి వాగ్దానం ఇస్తావో నీ వాగ్దానం బట్టి నీ జీవితము, వాగ్దానం బట్టి నీ ఆశీర్వాదం ఉందండి. దేవుని స్తుతిన. హల్లెలూయా. హల్లెలూయా. నాకు వచ్చింది ఒక వాగ్దానం, నీవు ఎప్పుడు అనాదిగా నేను వదలను. నేను ఎప్పుడు బాధపడేదాను అనమాట. అయ్యా ఇలా నేను అందరూ అక్కడ ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఉన్నాను, అనాథైపోతాను, నా కుమార్తె అనాదిగా ఒంటరిగా ఉండితేమో, ఏ సిబ్లింగ్స్ లేకుండా, బ్రదర్స్ లేకుండా, సిస్టర్స్ లేకుండా ఒంటరిగా ఉండిపోతుందేమో. దేవుడు మహిమకు తోడుగా, మరి సంఘానికి తోడుగా, నా తర్వాత వదిలేయకుండా అనాథగా దేవుని స్తుతిన. హల్లెలూయా ఇచ్చాడండి. నేను ఏమి అడిగాను, మంచి వాగ్దానం తీసుకునేంత వరకు నా చెయ్యి వణుకుతా అనమాట.
నీ మనసులో ఆలోచన ప్రకారం, ప్రతిఫలం ప్రకారం, ఆశీర్వాదం ప్రకారం దేవుడు వాగ్దానాన్ని ఇస్తాడు. ప్రతి సంవత్సరం అంతే, ఏది వెతుకుతానో అదే వాగ్దానం నాకు ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరం కలిపోయి మీకు ఎందుకు చెప్తున్నా అంటే, వాగ్దానం మీద ఆసక్తి కలిగి ఉండండి. వీలైతే ఉపవాసం ఉంటే ప్రార్థన చేయండి. గొప్ప ఆశీర్వాదం కొరకు ఎదురు చూడండి. హల్లెలూయా. ఓకే, జ్ఞానులు ఏం చేశారండి? పుట్టిన యేసుని గుర్తించడానికి ఇంకా వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంది. వెంటనే యెరూషలేము ఆ రాజు దగ్గర నుంచి, హేరోదు దగ్గర నుంచి దిగంగానే మళ్ళీ నక్షత్రము కనపడిందంట జ్ఞానులకి. పాప నక్షత్రం అక్కడే ఆగిపోయింది. ఇదేంటి వీళ్ళు నన్ను వెంబడించుకోకుండా హేరోదు గృహంలోకి వెళ్ళిపోయారు, ఆ ప్యాలెస్ లోకి వెళ్ళిపోయారు. ఈ జ్ఞానులు అన్న వాళ్ళు నన్ను వెంబడించాలి కానీ ఇప్పుడు దాకా నన్ను చూసి వచ్చి, ఇప్పుడు దాకా దేవుడిని చూసి దేవుని వెంబడించి విశ్వాసం తీసుకుని, విశ్వాసంలో ఉండి రక్షణ తీసుకుని తీరా నన్ను వెంబడించుకోకుండా పక్కదారులకి వెళ్ళిపోయి ఏంటని చెప్పి అక్కడే ఆగిపోయిందంట. వెళ్ళిపోలేదంట నక్షత్రం. నేను హల్లెలూయా. అది నన్ను వదిలేసి వెళ్ళిపోయారుగా, నన్ను గుర్తించుకోండి వెళ్ళిపోయారుగా. ఇప్పుడు దాకా వాడుకుని వచ్చి నా అవసరం లేదని, నేను పనికిరానన్నా నాకు పక్కన పడేసారు అని అనుకోలేదండి. అది తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడిని వెంబడించిన దేవుడు కూడా నువ్వు మళ్ళీ వచ్చేంత వరకు అక్కడే ఆగి ఉన్నాడు. మళ్ళీ నా దారిలోకి ఎప్పుడు వస్తావు, మళ్ళీ నన్ను ఎప్పుడు వెంబడిస్తావు అని చెప్పి అక్కడే నక్షత్రము ఎప్పుడైతే జ్ఞానం బయటకు వచ్చారో వెంటనే ఆ జ్ఞానం నక్షత్రాన్ని చూసి వాళ్ళకి అత్య సంతోషం అయిపోయిందంట. అరే నక్షత్రం ఇక్కడే ఉంది, మళ్ళీ మనకు మార్గాన్ని చూపించింది అని చెప్పి మళ్ళీ వాళ్ళు బయలుదేరంట. దేవుడు ఏ రోజు ఏం చెప్పేశారో పక్కన పెట్టేశారు జ్ఞానులు. ఈ నక్షత్రాన్ని పట్టుకుని వెళ్తూ ఉండగా ఆగిందంటే దేవుడు హల్లెలూయా. యేసు ఉండే స్థలంలో, యేసు ఉన్న గృహంలో నక్షత్రం వచ్చి ఆగి అక్కడ ప్రకాశమైన వెలుగు ఆ ఇంటి మీద పడింది. హల్లెలూయా. ఎలాంటి వెలుగంటే ఒక కిరణాలు ఉంటాయి కదా, ఆ కిరణాలన్నీ ఆ గృహం మీద పడ్డాయండి. వెంటనే జ్ఞానులు దిగి ఆ ఇంట్లోనికి వెళ్ళారంట. ఆ ఇంట్లో ఎవరున్నారు? యేసు బాలున్నాడు. అక్కడే నక్షత్రం ఆగి ఇదే గృహం అని వాళ్ళకి జ్ఞానులకు చూపించిందండి. దేవస్థుతుల హల్లెలూయా. ఎంత సంతోషం వేసింది. అత్యానంద భరితులయ్యారంట. ఇదే యేసు ఉండే గృహం అండి, ఇదే యేసుని ఇక్కడేనండి మనం ఆరాధించేది, ఇక్కడే మనం ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నాము. అందుకే ఇంత ప్రయాణం చేసి ఉన్నాము. సుదీర్ఘ ప్రయాణము, అలసిపోయే ప్రయాణము, ఆశతో కలిగిన ప్రయాణము, పొందుకుంటామో లేదనుకున్న సందేహంతో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆ గృహాన్ని చూసినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంతో కింద దిగి వచ్చారంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసి యేసు బాలుడు చూసి, ఆ బాలుడికి 2 సంవత్సరాలు అయిపోయింది వీళ్ళు వచ్చే పాపం. బసురుపాకలో లేడు, ఆయన ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇంట్లో చూసి బాలుడికి సమర్పించారంట. ఏం చేశారు? ఫస్ట్ సాగిలు పడ్డారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? సాగిలు పడాలి. ఏం చేయాలండి? సాగిలు పడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గరకు వస్తామండి, దేవుని దగ్గరకు వచ్చిన భయం ఉండదు, భక్తి ఉండదు, సాగిలు పడరు, నమస్కరించరు. జ్ఞానులు వాళ్ళు గొప్పవారు, ఎంతో జ్ఞానులు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు ఎలా పడ్డారు దేవునికి? సాష్టాంగం వారి శరీరం మొత్తం భూమిని తాకి సాగిలు పడి నమస్కరించారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఏం చేయాలండి నువ్వు? అలా దేవుని ఆరాధించాలి. క్రిస్మస్ ఆరాధనలో కావాల్సింది ఫస్ట్ నువ్వు గుంపును తీసుకురావాలి. రెండోది నువ్వు సాగిలు పడి నమస్కరించాలి. అది కావాలి మనకి. ఇక్కడ నుంచి చూడండి, కీర్తన కదా 90వ అధ్యాయం 6-7 వచనంలో ఉంటుంది చూడండి. ముగిస్తాను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలు పడదాం. రండి నమస్కరించి సాగిలు పడండి. కీర్తన 100వ అధ్యాయం 3-4 వచనంలో కూడా ప్రకృతి స్తుతులు చెల్లిస్తూ దేవునికి సాగిలు పడండి. మనం ఇప్పుడు సాగిలు పడాలి తెలుసా? తెలుస్తుంది. ఆరాధనలో సాగిలు పడాలి. ఆయనకి ఆరాధనలో మనము సాగిలు పడాలండి. తెలుస్తుంది. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు సాగిలు పడు. ఇక్కడ చర్చ కాబట్టి 10 మంది మనం చూస్తారు కాబట్టి స్త్రీలు అన్నవారు కొంచెం మనం సాష్టాంగ నమస్కారం చేసి సాగిలు పడలేకపోవచ్చు. ఆరాధనలో నీ చేతులతో పూర్తిగా నువ్వు సాగిలు పడాలన్నమాట. ఆరాధించాలి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అనేది చేతులు పైకెత్తండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. దేవుని మందిరంలో భక్తులతో, భయముతో, భక్తితో సాగిలి పడండి అని చెప్పి ఆయన మనం సాగిలి పడేవారుగా కీర్తనలు గ్రంథం మనకు చెప్తుంది, వచనాలు చెప్తుంది. జ్ఞానులు వాళ్ళు జ్ఞానులు కాబట్టి సాగిలి పడ్డారండి. దేనికి సాగిలి పడాలో దానికి సాగిలి పడాలి, దేనికి మొక్కాలో దానికి మొక్కాలి. చూడండి, వాళ్ళు దారి చూపించిన నక్షత్రాన్ని మొక్కలేదు, దానికి సాగిలి పడలేదు. ఎవరికి సాగిలి పడ్డారు?
లోక రక్షకుడైన యేసు ప్రభుకి సాగిపడ్డారండి. తెలుసు. అదే మనమైతే ఇప్పుడు వరకు నడిపించిన నక్షత్రమే మన దేవుడు అని చెప్పి నక్షత్రాన్ని తీసుకొచ్చి గుర్తులు ఇంట్లో పెట్టేసి దానికి పూలదండలు వేసి దానికి దీపారాధనలు వేసి ఇదే దేవుడు అని వేస్తాం మనం. ఎందుకనో ఒక రాయినే తీసుకొచ్చి చెక్కేసి ముక్కు కాళ్ళు చెవులు పెట్టేసి ఇదే దేవుడు అనుకుంటున్నప్పుడు దారి చూపించిన నక్షత్రాన్ని తీసుకొచ్చి దేవుడిని ఎందుకు అనేస్తారు. అంత జ్ఞానులు మనం. దేవస్థానం హల్లెలూయా. అందుకే దాని తర్వాత మళ్ళీ నక్షత్రం వాళ్ళకి కనపడలేదు, తీసుకొచ్చి పెట్టేస్తారని. వాళ్ళు జ్ఞానులు కాబట్టి నక్షత్రానికి మొక్కలేదు, సృష్టికి మొక్కలేదు, సృష్టించిన సృష్టికర్తకి మొక్కారండి. దేవస్థానం హల్లెలూయా. ఎవరికి సాగిలు పడుతున్నావు, ఎవరిని దేవుడుగా నువ్వు అంగీకరిస్తున్నావు, దేన్ని నువ్వు మొక్కుతున్నావు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన జీవితంలో. దేవస్థానం దేనికి నువ్వు సాగిపడకూడదు, ఒక దేవునికి సాగిపడాలి. భూమి అందే గాని ఆకాశం అందే గాని ఏది నువ్వు ఎంత మాత్రము దేనికి నువ్వు సాగిపడ. అందుకే కదా మరి శత్రుకు మెషకు అభిజ్ఞలు ఎక్కడ అగ్నిగుండలు వేయబడింది. ఎందుకు? మేము దేవుడిని తప్పితే దేనికి మొక్కము సాగిపడము అని చెప్పి కదా వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళింది. దేవస్థానం హల్లెలూయా. నిబుద్దేశం మాకు సాగిపడమంటే వాళ్ళు సాగిపడలేదు. మొద్దుకాయ ఏం చేయండి, హామాను నాకు నమస్కరించట్లేదు అని చెప్పేసి మొద్దుకాయని ఉరకం ఎక్కించాలనుకున్నాడు హామాస్. కానీ దేవస్థానం హల్లెలూయా. మొద్దుకాయ నా దేవుని తప్పితే నేను ఎవరికి పడను అన్నాడు. దేవస్థానం అగ్నిగుండంలో నుంచి తప్పించింది మన దేవుడే. మొద్దుకాయ ఉరిశిక్షని క్యాన్సిల్ చేసి ఏనుగు అంబాన్ని ఎక్కించింది మనకి. ఎవరికి పడాలి వారికి మనము సాగిలే పడాలని. ఎవరు పడితే వాళ్ళు మనం మొక్కకూడదు. దేవస్థానం హల్లెలూయా. అది కాబట్టి జ్ఞానులు ముందు నక్షత్రాన్ని గుర్తించారు, ఎవరికి సాగిలు పడాలో వారికి సాగిలు పడ్డారు. దేవస్థానం హల్లెలూయా. తీరా వారి ఇంటికి వచ్చినప్పుడు ఆ గృహంలో ఏముందండి? ఆ ఇంట్లో ఏముంది? యేసు ఉంది. మన ఇంటికి వెళ్తే మన ఇంట్లో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. మనల్ని చూసి ఒక దైవజనుడు వస్తున్నా, ఒక విశ్వాసి వస్తున్నా, ఒక బంధువు వస్తున్నా, ఒక మిత్రు వస్తున్నారే, ఆ ఇల్లు చీకటి ఇల్లు కాదు, ఆ ఇల్లు అపవిత్రతో కూడిన ఇల్లు కాదు, ఆ ఇల్లు అంధకారంతో గొడవలతో గందరగోళంతో కరువుతో ఖడ్గంతో ఉన్న ఇల్లు కాదు. ఆ ఇంట్లో యేసు అనే బాలుడు ఉంటాడు, ఆ ఇంట్లో యేసుని కలిగిన బిడ్డలు ఉంటారు, ఆ ఇంట్లో రక్షణ తీసుకున్న బిడ్డలు ఉంటారు, వాళ్ళ కుటుంబంలో యేసు ఉంటాడు, వాళ్ళ జీవితంలో యేసు ఉంటాడు, వాళ్ళ శరీరంలో యేసు ఉంటాడు, వాళ్ళ మాటలో యేసు ఉంటాడు, వాళ్ళ ప్రవర్తనలో యేసు ఉంటాడు. అందుకే వాళ్ళందరూ దీవించబడేవారు అని చెప్పాలి. దేవస్థానం హల్లెలూయా. నీ కుటుంబం చూసి సంతోషించే వారిగా ఉండాలి, నీ ఇంట్లోకి వస్తుంటే సంతోషించేటట్టుగా ఉండాలి. దేవస్థానం హల్లెలూయా. అది ఉండాలి నీ జీవితంలో. ఈ రోజు నీ శరీరమే ఇల్లు అయిపోవాలి, నీ శరీరమైన ఇంట్లో ఎవరు ఉండాలి? యేసు ఉండాలి. వీళ్ళంట జ్ఞానుల కంట యేసు బాబుని చూడగానే అత్యానంద భరితులైపోయారంట. దేవస్థానం హల్లెలూయా. సంతోషం వేసిందంటండి వాళ్ళకి. అయ్యా ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న యేసుని మేము కనుక్కున్నాం, చాలు మా జీవితం ధన్యత, ఈ రక్షకుడిని మేము చూసాము, చాలు మాకు మా ప్రయాణానికి. ఎంత ప్రయాణం చేసాము అంత సంతోషంగా మేము ఇక వెళ్తాం. అంటే ఏంటంటే 10 నాణాలు కలిగిన వాళ్ళు ఒక నాణ్యం పోతే వెతుకుతూ ఆ నాణ్యం దొరికిన ఎంత సంతోషంగా ఉంటారు. దేవస్థానం తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగల తండ్రి ఎంత సంతోషంగా ఉంటాడు. అదే విధంగా ఇదిగో ఎండిన భూమి ఫలించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో దేవస్థానం హల్లెలూయా. ఇదిగో తప్పిపోయిన వారు తిరిగి వచ్చినప్పుడు, పడిపోయిన వారు లేచినప్పుడు, ఎందుకు పనికిరామనుకున్న వాళ్ళు మంచి స్థానంలో నిలబడినప్పుడు పొందే ఆనందము, అత్య ఆనందముతో మనము నిండిపోయే వారంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఒక ధైర్యంతో, ఒక సంతోషంతో, ఒక ఆనందంతో ఉండాలి. అది నిజమైన సంతోషము. దేవుని సన్నిధిలో ఉండటమే ఆనందంగా ఉండాలి. నీరసం మొహాలు వేసుకుని ఎందుకు వచ్చాము, అందరూ చక్కగా మునగడ తీసుకుని నిద్రపోతున్నారు, మాకేంటో దేవస్థానం హల్లెలూయా అనుకోకూడదు. ఇది నిజమైన సంతోషం అండి. డ్యూటీ ఉంటూ ముసుగులు వేసుకుని ఏంటి చలి స్వెటర్లు కోట్లు వేసుకుని చక్కగా వెళ్ళిపోతాం డ్యూటీకి. 6 అవని 4 అవని 5 అవని పరిగెత్తుకుని వెళ్తారా లేదా? 9ంటికి అయినా కూడా లేవడానికి ఎంత కష్టం కదా. దేవస్థానం హల్లెలూయా. జ్ఞానులు అయితే ముందుగా జ్ఞానులు దేవుని వెతుకుతారు, దేవుని చూస్తారు, సంతోషాన్ని పొందుకుంటారు. దేవస్థానం హల్లెలూయా. కాబట్టి ఎలా ఉండాలండి? ఓకే, జ్ఞానులు ఏం చేశారు? ఇప్పుడు అత్యానంద భరితులై సాగిపడి నమస్కరించారు. ఎవరికి సాగిపడాలో అర్థమైందిగా, ఎవరికి నమస్కరించాలో అర్థమైందిగా. నీ జీవితంలో మనం సాగిపడాల్సింది, నమస్కరించవలసింది, స్తుతించవలసింది ఒక యేసునే. దేవుని స్తోత్రం. మూడవదిగా చూస్తే ఏమిటి అంటే వాళ్ళు సమర్పణ ఇచ్చారు. అది మనం ఎప్పుడు చూసేది అందరికీ తెలిసింది ఏంటంటే బంగారము, బోళము, సాంబ్రాణి. బంగారం ఎందుకు ఇచ్చారు? దేవునికి ఇస్తే ఎలా ఇవ్వాలి?
విలువైనది. రాజు అంటే బంగారానికి, మరి రాజుల దగ్గరికి ఏం తీసుకెళ్తారు? బంగారమే తీసుకెళ్తారు. సొలొమోను రాజును చూస్తానికి షీబా దేశపు రాణి ఏం తీసుకొచ్చిందండి? బంగారము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి యేసుబాబు రాజు, యూదుల రాజు అని గుర్తించి ఆయన దేవుడు కాబట్టి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కాబట్టి వారు ఏం చేశారండి? బంగారాన్ని సమర్పించారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉంది బాలుడు దేవుడా ఏంటి, మరేమో కుమారుడు అని అనుకోలేదు వాళ్ళు. ఈయన దేవుని బిడ్డ, మన రక్షకుడు అని చెప్పి బంగారాన్ని సమర్పించారండి. రాజు దైవత్వానికి సూచన, బంగారం గొప్పకు సూచన, ఘనతకు సూచన. కాబట్టి ఏం సమర్పించారు వాళ్ళు? బంగారం. ఇంకొక జ్ఞానం ఏం సమర్పించారు? బంగారము, బోళము, సాంబ్రాణి. తెలుసు సాంబ్రాణి. సాంబ్రాణి అందరికి తెలిసింది ఈ గల్ఫ్ కంట్రీలో. అంతకుముందు నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన బాగా సాంబ్రాణి అంటే మామూలు సాంబ్రాణి ఏమో ఉంటుందండి. దేవుని స్తోత్రం. మరి అటువంటి సాంబ్రాణి ఇటువంటి గల్ఫ్ కంట్రీస్ చాలా గొప్పగా వాడతారు. ఆ సాంబ్రాన్ని వేస్తే స్మెల్ ఎలా ఉంటుందండి? మంచి స్మెల్. ఒక్కోరు అంటారు కదా దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ సాంబ్రాణి నుప్పు మీద పెడితేనే కదా వాసన. నీ దగ్గర సాంబ్రాణి ఉండి నుప్పు ఉండి రెండు వాడకపోతే ఉపయోగం ఏముంది? ఆ స్మెల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిమళ వాసనగా ఈ రోజు నువ్వు నేను ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. లేఖనం మనం చూస్తే ఉంది. దేవుని స్తోత్రం. లేవి గ్రంథంలో, నిర్గమకాండంలో ఆయన మన కోసం పరిమళ వాసనగా ఆయన అయిపోయాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నువ్వు నేను కూడా మంచి సువాసన కలిగిన, మంచి విశ్వాసపు వాసన కలిగిన బిడ్డగా ఉండాలని చెప్పి ఆశపడుతున్నాడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ ఏంటి? బోళము. బోళము దేనికంటే అది ఒక చెట్టు బెరడు అని అంటారు. ఆ చెట్టు బెరడు అంటే అది స్వస్థతకు సూచన. ఆ బెరడు ఏం చేస్తాడండి? స్వస్థతకి, అనారోగ్యంగా ఉన్నప్పుడు వాడేది. అంటే మన యేసు ప్రభు ఏంటి అంటే ఆయన అనారోగ్యాలకి స్వస్థత ఇచ్చే దేవుడై ఉన్నాడు. పాడైపోయిన దాన్ని, చెడిపోయిన దాన్ని బాగుపరిచే వాడై ఉన్నాడు మన దేవుడు. అందుకే ఈ పాడైపోయిన దేశానికి, పాడైపోయిన కుటుంబానికి, పాడైపోయిన వ్యక్తికి, పాడైపోయిన ఈ కల్చర్ కి, ఈ పరిస్థితులకి, చెడిపోయిన వాటిని బాగు చేసి, రిపేర్ చేసి మంచిగా తీసుకురాగలిగిన వాడు, స్వస్థత తీసుకురాగలిగిన వాడు ఎవరు అంటే మన యేసు మాత్రమే. అందుకే వారు దాన్ని సమర్పించారు. జ్ఞానులు కాబట్టి మంచి దేవునికి ఏమి సమర్పించాలో వారికి తెలుసు కాబట్టి విలువైనవి, గొప్పవి దేవునికి సమర్పించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే దేవుడు ఏం చూసాడు? వాళ్ళ సమర్పణనే చూశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం సమర్పించేది ఎలా ఉండాలి దేవునికి అంటే, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, నువ్వు సమర్పించేది గొప్పదై ఉండాలి. దేవుని స్తోత్రం. రెండోది, నువ్వు సమర్పిస్తుంది మంచిదయ్యి ఉండాలి. వాగు, టంక, మచ్చ, డాగు, ఇంకా పాడైపోయింది, చెడిపోయినది ఇవేమీ లేకోకుండా ఉండాలి. కాబట్టి ఈ రోజు నువ్వు ఎలా సమర్పిస్తున్నావు? అన్నిటికన్నా ముందు నీ హృదయాన్ని నువ్వు సమర్పించినట్టుగా ఉండాలి. నుంచి ఎలా సమర్పిస్తావు? హృదయం అంటే, హృదయం సమర్పించడం అంటే ఏంటండి అంటారు. ఆ హృదయం దేవుని ఆరాధించాలన్న మనస్సు, సిద్ధపాటు, ఇది ఆలోచనతో, ఆ భారంతో దేవుని దగ్గరికి రావాలండి. నీ హృదయాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. ఆయన మాత్రమే. నేను ఎప్పుడు మీరు అంటే భార్య భర్త దగ్గరికి వెళ్తా, నా భర్త దగ్గరికి వెళ్తే చాలు, నాకు అన్ని చేసి పెడతారు, నా భార్య ఉంటే నాకు చాలు, అన్ని చేసి, నా తల్లి ఉంటే చాలు, నా తండ్రి ఉంటే చాలని ఎలా మనం వాళ్ళకి ఆధారపడతామో అంతకన్నా ఎక్కువ భారంతో, బాధ్యతతో, ఇష్టంతో, ధైర్యంతో దేవుని సన్నిధిలో ఆయనకి నీ హృదయాన్ని, శరీరాన్ని సమర్పించుకోవాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది సమర్పణ అనేది చాలా ఇంపార్టెంట్. మనసు ఇక్కడ ఉండదు, శరీరం ఇక్కడ ఉండిద్ది. నిద్రపోయే వాళ్ళు కొంతమంది, ఆలోచనలు ఎక్కడో ఇండియాలో ఉంటే కొంతమందికి, ఇంకో వ్యక్తి దగ్గర ఎక్కడో ఉంటే ఇంకొకరికి. స్కూల్లో పాఠం చెప్తుంటే పిల్లల దగ్గర ఎలా ఉంటది అలా ఉంటది అన్నమాట. అందుకే మధ్యలో కథలు చెప్పాల్సి వస్తుంది, పెట్ట కథలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటికు వీళ్ళు పాస్టర్లు అందరూ కథలు దగ్గర చదువుతున్నారంటే వీళ్ళ మనసులు వేరే 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 ఊళ్ళోకి వెళ్ళి తిరుగుతున్నాయి అన్నమాట. దేవుని స్తోత్రం. కాబట్టి ముందు నువ్వు సమర్పించాల్సింది నీ హృదయం, నీ మనస్సు, నీ శరీరము. అది ఎంతో అవసరమై ఉన్నది. దేవుని మందిరంలో కూర్చుని దేవునితో మాట్లాడుకో ఉండగా ఏదో ఎక్కడో ఆలోచన పెట్టుకుంటే ఎట్లాగండి? మనము జ్ఞానములుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, వాళ్ళది ఏ క్రిస్మస్ అయింది? అప్పుడు అది జ్ఞానుల క్రిస్మస్ అయింది. ఆ ముగ్గురు జ్ఞాన సమర్పణలే దేవుడు చెప్పాడు. నీళ్ళు వాళ్ళు కూడా సమర్పించారు. వాళ్ళ వెనకాల ఒక గుంపు వచ్చింది కదా,
అంటే జ్ఞానులు ఏమనుకుంటారంటే వాళ్ళ అవసరానికి తెచ్చుకున్నారు, నాకు నీకు అర్థమవుతుంది. అంటే నాకే ఇది మొత్తం అనుకోరు, ఇదంతా నీకేని అనుకోరు. దేవుని స్తోత్రం హల్లెలూయా. వాళ్ళు వెంట రావడానికి, ఖర్చు పెట్టుకోవడానికి, వండుకోవడానికి, తినడానికి, అక్కడ పని వారికి ఇవ్వడానికి, ప్రయాణానికి, జర్నీకి డబ్బులు తెచ్చుకున్నారు. దేవునికి ఏమి సమర్పించాలి, ఏమి ఇవ్వాలి అన్న ముందుగానే సిద్ధపాటుతో వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళు ఆ సిద్ధపాటు ఉంది, ఈ సిద్ధపాటు ఉంది. తెలుస్తుంది హల్లెలూయా. కొంతమందికి ఉంటే ఇదే ఉండిద్ది, నా ప్రయాణము, నా జర్నీ, నా తిండి, నా కుటుంబము, నా సమస్తము, నా దానికి లెక్కలే ఉంటాయి. దేవుని సిద్ధపాటుకి, దేవునికి ప్రయాణానికి, ఆ దేవుని సమర్పణకి ఉండదు. కొంతమందికి ఇదే ఉండిద్ది, కొంతమందికి అది ఉండదు. రెండూ ఉండాలి జ్ఞానులైన మనకి. ప్రయాణంతో ఉన్న మన జర్నీ, మనకి దేవుడు ఇచ్చిన బాధ్యతకరమైన ఆ కుటుంబం మనకి సిద్ధపాటు ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, మనల్ని బట్టి, ఈ పన్ను బట్టి కూడా సిద్ధపాటు కలిగి సమర్పించడానికి మనము ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అది జ్ఞానం యొక్క లక్షణం. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేని దానికే కుక్క పిల్ల తినేది కుక్క పిల్ల తినాలి, మనం తినేది మనం తినాలి. మనం తినేది పిల్ల కుక్క పెట్టకూడదు, కుక్క తినేది మనము తినకూడదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేని సమర్పణ దాందే. అనాథలకు ఇవ్వాల్సిన టైంలో అనాథలకు ఇచ్చుకో. ఓకే, లేని వాళ్ళకి సహాయం చేసినప్పుడు లేని వాళ్ళకి సహాయం చేసుకో. దేవుని సన్నిధిలో సమర్పించవలసినప్పుడు దేవుని సన్నిధిలో మనము సమర్పించేటట్టుగా ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. కొంతమంది అంటారు చేతిలో ఏమి లేదండి సమర్పించుకోవడానికి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆశ ఉందిగా నీకు చాలు. దేవుడిని అంత స్థానానికి తీసుకువెళ్తాడు. ఆయన వెతుకుతూ వచ్చిన నువ్వు ఆ ఆశ, ఏ ఆశతో ఉన్నావో ఆ ఆశని తీర్చగల దేవుడు మన దేవుడు. అధ్యానంద భద్రమై ఉండాలి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావు అంత రెట్టింపు ఇవ్వగలిగేటట్టుగా చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అది బాధపడకూడదు, ధైర్యంగా ఉండాలి. లోక రక్షకుడి దగ్గరకు వచ్చి ఉన్నాం. సామాన్యుల వాళ్ళంత ప్రయాణం చేసి ఒక క్రిస్మస్, ఒక దేవుని చూడటానికి, ఆయన ఆరాధించడానికి, ఒక క్రిస్మస్ జరపడానికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రాత్రులు ప్రయాణం చేశారండి. ఒక క్రిస్మస్ జరపడానికి మనం ఒక వారం రోజులు, ఒక నెల రోజులు టెన్షన్. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం పడే టెన్షన్ ఆయన చూశాడు. జ్ఞానం చేస్తున్న ప్రయాణాన్ని ఆయన చూశాడు. జ్ఞానం పడుతున్న టెన్షన్ ఆయన చూశాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకే క్రిస్మస్ ఎవరు ఎక్కువ ఎంత కష్టపడతారో అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి ఇది జ్ఞానుల క్రిస్మస్ అయిందండి. అక్కడ అందరూ సమర్పించారు, వీళ్ళ సమర్పణ గొప్పదై ఉన్నది. అందరూ ఆరాధించారు, వీరి ఆరాధన సాష్టాంగ నమస్కారంతో హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆరాధ్య దైవమై ఉన్నాడు. ఆయన పూజింపదగిన దేవుడు. ఆయన పూజించబడాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఆయన మీ ద్వారా ఆరాధింపబడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మహాకాశంలో సింహాసనంగా చేసుకుని దేవతలందరూ ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన కెరూబులతో ఆరాధిస్తూ, ఆయన చప్పట్లతో, పాటలతో, స్తుతిగానములతో నిత్యము ఆరాధింపబడిన దేవుడు కదా. ఇక్కడ ఆరాధించు లేకపోతే ఎలాగండి? ఈ భూలోకం వచ్చిన తర్వాత ఆరాధించి దేవదూతగా మారాలని చెప్పి ఆశపడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆరాధన ఎంతో ఇంపార్టెంట్, చప్పట్లు ఎంతో ఇంపార్టెంట్, నీ నాలుగు తెరవటం, నోరు తెరవటం ఎంతో ఇంపార్టెంట్. ఆయన ఎదురు చూస్తున్నాడు ఆరాధింపబడాలని చెప్పి. కనీసం ఈ లోకం అంతా, ఈ ప్రపంచం అంతా ఈ క్రిస్మస్ సందర్భంగా అన్న ఆరాధిస్తున్నారు చూసారా? అది నిజంగా ఎంతో. ఇలాంటి క్రిస్మస్ ప్రతిరోజు, ప్రతి వారం ఉండాలని చెప్పి ఆశ, నా తపన. ఆ భారం, ఆ బాధ్యత ఉండాలని చెప్పి. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మరి జ్ఞానులు చేసుకున్న క్రిస్మస్ ఎంతో గొప్పగానో ఉంది. ఆ జ్ఞానుల గురించి ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది. వాళ్ళు అందుకే జ్ఞానులు అయ్యారు. ఈ రోజు ఎవరైతే దేవుని వెతుకుతున్నారో, దేవుని మందిరానికి వచ్చారో, దేవుని కలిగి ఉన్నారో, దేవుడు కావాలని చెప్పి రక్షణ తీసుకున్నారో వారే నిజమైన జ్ఞాని. హల్లెలూయా. దేవుని వెంబడించే ప్రతి ఒక్కరు జ్ఞానే. నువ్వెంత చదువుకో, నువ్వెంత డాక్టర్, నీకెంత ఆస్తుండు, నువ్వెంత శాస్త్రవేత్తవు, నువ్వెంత ధనవంతుడు, దేవుడు లేనివాడు నువ్వు జ్ఞాని కానే కాదు. ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు. నేనే జ్ఞానమునాయి ఓనా అని చెప్పి లేఖనం చెబుతుంది. ఆయన వెంబడించే వారు జ్ఞానవంతులు. హల్లెలూయా. నువ్వేం చదువుకున్నావంటే, ఒక డాక్టర్ ఒక 6 సంవత్సరాలు చదివితే డాక్టర్, ఒక ఇంజనీర్ 4 సంవత్సరాలు చదివితే ఇంజనీర్, ఒక డిగ్రీ పట్ట 3 సంవత్సరాలు చదివితే డిగ్రీ పట్ట. కానీ ఒక పాస్టర్, ఒక బైబిల్ ఏంటంటే ఎందుకు ఇది అయిపోతుందా, శాస్త్రం అయిపోతామా, లేకపోతే బైబిల్ చదువుతుంటే నీ జీవితాంతం చదివిన ఈ బైబిల్ అవదు. ఇట్ విల్ నాట్ ఫినిష్. ఇంకా ఉంటుంది చదవాల్సింది, ఇంకా ఉంటుంది చదవాల్సింది. ఎన్ని సంవత్సరాలు చదివిన ఈ బైబిల్ గ్రంథం మాత్రం ఫినిష్ చేయలేమండి. ఈ రోజు చదువు,
ది బైబిల్ గ్రంథము. 2 రోజులు మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పింది నీకు. ఇదే చదివిన మధ్య సువార్త జ్ఞానుల గురించి రేపు ఇంకో మాట, ఇంకో విధంగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు ప్రతి జీవితాంతం చదవాల్సిన గ్రంథము, ఎప్పటికీ అవ్వనది, ఫినిష్ చేయలేదు ఏమిటి అంటే ఈ బైబిల్ గ్రంథమే. అంటే ప్రతిరోజు మనం ఇది చదవాల్సిన మనం ఉంటాం. ఇదే ఈ రోజు నక్షత్రం ఏమిటి, జ్ఞానికి ఒక మార్గాన్ని చూపించింది ఏంటండి, నక్షత్రమే ఉంది. ఈ రోజు మన నక్షత్రం ఏమిటి అంటే ఈ వాక్యమే. దేవుని హల్లెలూయా. ఈ వాక్యమే నేను ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్తుంది, నేను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడుతుంది, అక్కడ నేను వెలిగిస్తుంది, అక్కడ నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ హౌ టు నువ్వు వెంబడించవలసింది ఎవరిని అంటే ఈ వాక్యానుసారంగా జీవించడమే. దేవుని హల్లెలూయా. దేవుని వెంబడించాలి, వాక్యాన్ని దేవుడు దీవించుగాక. అందరూ లేచి నుంచుందాం, ప్రార్థన చేసుకుందాం, సాగిలు పడదాం, ప్రార్థన చేద్దాం, భయభక్తులతో ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నువ్వు జ్ఞాని కావాలి. అజ్ఞానంగా దేవుడు తెలియని వారు అజ్ఞానస్తులు. హల్లెలూయా. ఎరగిన వారు అజ్ఞానస్తులు. దేవుడు వెంబడించిన వారు వాళ్ళు అనుకుంటారు ఇంత మంచి సమయాన్ని పోగొట్టుకున్నారు, మేము జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకుంటారు. నిద్రపోతున్న వాళ్ళంతా, పనులకి వెళ్ళిన వాళ్ళంతా. హల్లెలూయా. దేవుడిని వెతుకుతూ వచ్చిన వారు జ్ఞానం కలిగిన వారు, దేవుని కోసం పరిగెత్తి మందిరకు వచ్చిన వారు జ్ఞానవంతులు. హల్లెలూయా. మీరు ఆనందింపబడతారు, మీరు సంతోషింపబడతారు, మీ గమ్యాన్ని మీరు చేరుకుంటారు. మీరు ఎవరిని ఆరాధించాలో ఆరాధించడానికి మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా దేవా, అవును తండ్రి, అందాలతో ఆరాధించను అంబర వీధిలో. ఓ నా తండ్రి ప్రభు, పరలోకమే దిగి వచ్చినే నా దేవ, వారికి స్తోత్రం వివరించగలమా, వర్ణించగలమా నా తండ్రి ప్రభు. ఎంత మహా సంతోషం. ఆ తరుణము వచ్చింది, ఆ సమయం వచ్చింది, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి నా దేవా. ఓ యూదుల రాజు వచ్చి ఉన్నాడు, ఇశ్రాయేలు దేవుడు వచ్చి ఉన్నాడు. బెత్లెహేమా, హల్లెలూయా హల్లెలూయా. ఎంత మాత్రము నువ్వు స్వల్పమైన దానివి కాదు, నువ్వు చిన్న ఆ గ్రామంలో ఉన్న దానివి. హల్లెలూయా. నువ్వు చిన్న గ్రామాన్ని వదులుకుంటున్నావు. హల్లెలూయా హల్లెలూయా. అయ్యో, ఈ గ్రామం అందరూ పనికి వెళ్ళిన వారు, వ్యభిచారులు, దొంగలు, దోపిడీలో ఉంటారు. అయినా నువ్వు స్వల్పమైన దానివి కాదు. ఎందుకంటే అలాంటి ఆ స్వల్ప గ్రామంలో ఎంతో ఎవరు పట్టించుకొని ఆ చిన్న గ్రామంలో బెత్లెహేములో పుట్టి ఉన్నాడు మన రక్షకుడు. హల్లెలూయా. నా దేవా, నీకు ప్రవచనం నెరవేర్చు. దేవుడు మాట ఇస్తే నెరవేర్చేవాడు. నువ్వు ఒక మాట పట్టుకో, ఒక వాగ్దానం తీసుకోరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు ఏ వాగ్దానం తీసుకున్నావు నీకు గుర్తుండదేమో, మర్చిపోవచ్చు. బట్ హి విల్ నాట్ ఫర్గెట్ యువర్ లైఫ్ until he fulfill your life. నీ జీవితంలో నెరవేర్చబడేంత వరకు దేవుడు మర్చిపోడండి. నువ్వు వాగ్దానం తీసుకుని నువ్వు మర్చిపోతావేమో కానీ ప్రియమైన సహోదరుడా, బట్ హి విల్ నాట్ ఫర్గెట్ అట్ ఆల్. ఆయన మాత్రం నీ జీవితంలో నువ్వు తీసుకున్న వాగ్దానం ఏమిటో అది నెరవేర్చేంతకు ఆయన వదిలిపెట్టడం. హల్లెలూయా హల్లెలూయా. నా వాగ్దానాన్ని మర్చిపోయాను అనుకోవచ్చు, భయపడదైనా సరే జ్ఞాపకం చేసుకోవడానికి మన దేవుడు ఉన్నాడు. అయ్యా, నా వాగ్దానం నేను చూస్తున్నాను, అయ్యా మంచి వాగ్దానం అయ్యాను నాకు. అయ్యో, నాకు చదువు రాదే, గుర్తుపెట్టుకోలేకపోతున్నానే. హల్లెలూయా హల్లెలూయా. ఓ మన దేవుడు గొప్పవాడు, నీకు సహాయం చేసేవాడు. నక్షత్రం సహాయం చేసింది, దారి చూపించింది. దేవుడు నీకు ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. నీ బిడ్డకు సహాయం చేస్తాడు, నీ కుటుంబానికి సహాయం చేస్తాడు, నీ భార్యకు సహాయం చేస్తాడు, నీ భర్తకు సహాయం చేస్తాడు. వదిలిపోయి ఒంటరిగా జ్ఞానులు దేవుడు వదిలేయలేదు. ఒంటరిగా ఓ తోడుగా మహా నక్షత్రాన్ని ఆకాశం నుంచి ఓ తిప్పి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వెలుగును చూపిస్తూ, మార్గాన్ని చూపిస్తూ, చీకటి కమ్ముకోకుండా ఒక వెలుగులో పంపిస్తూ మార్గాన్ని చూపిస్తున్నాడు. ఓ దిక్సూచిగా చూపిస్తూ ఎటు వెళ్ళాలో చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన నడుస్తూ నిన్ను నడిపిస్తున్నాడు, ఆయన తోడుగా ఉంటూ నిన్ను నడిపిస్తాడు. మార్గంపై వెళ్తుండగా ఎక్కడ ముళ్ళ కంచెలు ఉన్నాయో, ఎక్కడ గుంటలు ఉన్నాయో, ఎక్కడ ఏముందో, ఎటు వెళ్ళాలో అదే తీసుకువెళ్తాడు నిన్ను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. హల్లెలూయా హల్లెలూయా. హి ఈస్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్. హల్లెలూయా హల్లెలూయా. ఆల్మైటీ గాడ్. ప్రేమల దేవుడానికి వందనాలు. నేను బిడ్డలను దీవించి ఆదరించు ప్రభు. ప్రేరణ చేసిన బిడ్డలను జ్ఞాపకం చేస్తా. జాగమిద కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఓ ప్రతి లేమిన కొట్టివేయండి, మీరు అధిపతిగా ఉన్న కుటుంబాన్ని పాలించండి ప్రభు. ప్రతి విద్యాసాగర్ గారి ప్రభావం యేసుక్రీస్తు నామములో వీసా వచ్చుగాక.
అదేవిధంగా విజయ్ కుమార్ లైసెన్స్ కోసం ప్రార్థిస్తుండగా నజరేయుడైన యేసుక్రీస్తు లైసెన్స్ విజయ్ కుమార్ గా వచ్చిన గాక, మోక్షంలో చక్కగా చదువుకుని గాక, కళావతికి స్వస్థత ఆరోగ్యం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పొందుకుని గాక, తన కుటుంబం దీవించబడిన గాక, మిగతా స్వస్థత పొందుకుని గాక, పూజిత నా తండ్రి చక్కగా చదువుకుని గాక, ఝాన్సీ గారికి మంచి ఆరోగ్యం పొందుకుని గాక, ప్రసాద్ వివాహం జరుగు గాక, మణికృష్ణ రేఖ నవ్య తనుష మంచి ఆరోగ్యంతో దీవించబడిన గాక, ఈ విజయాకి సివిల్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వచ్చే గాక, అప్పుడు సమస్య నుంచి విడుదల కలుగును గాక, సాయికిరణికి వీసా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వచ్చిన గాక, తేజస్సుని కడుపునొప్పి నుంచి విడుదల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కలుగును గాక, మెడికల్ ఎగ్జామ్స్ వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, అందులో పాస్ అవును గాక, రవికుమార్ చేస్తున్న పని దీవించబడిన గాక, మౌనికాకి నజరేయుడైన యేసుక్రీస్తు మంచి పని దొరుకును గాక, రావాల్సిన 4 లక్షల డబ్బులు వాళ్ళకి ఇచ్చిన గాక, వీరబాబు జైల్లో ఉండగా విడుదల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కలుగును గాక, మణికంఠ వివాహం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జరుగును గాక, మోషేకి సివిల్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వచ్చే గాక, తల్లిదండ్రులు దీవించబడిన గాక, రాణి కడుపులో ఉన్న సమస్యలన్నింటి నుంచి నా తండ్రి ప్రభు విడుదల కలుగును గాక, మౌనిక గారి ఇండియాకి నా తండ్రి ప్రభు సెమీ క్రిస్మస్ భోజనాలు పెడుతూ ఉండగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా తండ్రి ప్రభు అయ్యా మంచిగా గొప్పగా నా తండ్రి ప్రభు జరగడానికి సహాయం దయచేయండి. హరికుమార్కి స్వస్థత నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆరోగ్య స్వస్థత పొందుకును గాక, సాక్షి చెప్పిన రత్నం గారు దీవించి ఆశీర్వదించండి అయ్యా, మిరియం నజరేయుడైన యేసుక్రీస్తు కోయిట్కి వచ్చును గాక. నా దేవా జ్ఞానులు చేసిన క్రిస్మస్ మహా గొప్పదయ్యా, మేము కూడా నా తండ్రి ప్రభు మేము చేసుకోవడానికి క్రిస్మస్ మంచి వాతావరణాన్ని ఇచ్చాం, పరివారం లేపావు, యవనస్తులు లేపావు, ప్రార్థనాపరులు లేపావు, స్పాన్సర్స్ లేపావు, ప్రతి ఒక్కరు ప్రతి పనిలో ఉండేలాగా నా తండ్రి ప్రభు ఎంతగా జరిగించేవయ్యా, ఒక సమూహంతో వచ్చారయ్యా, ఎవరు ఒంటరిగా రాలేదు నా తండ్రి, ఇద్దరు ముగ్గురు తీసుకుని ఒక గుంపుగా ఎందుకు చదువుతున్నారు పాస్టర్ గారు అయ్యా, జ్ఞానులు ఒంటరిగా రాలేదయ్యా, పనులు ఒంటరిగా వచ్చి చూసి వెళ్ళలేదు నా తండ్రి, అనేకురికి ప్రకటించారు నా దేవా, ఓ నా తండ్రి జ్ఞానులు ఎంతో మందికి చెప్పారు ప్రభా, అలా నా దేవానికి స్తోత్రాలు తండ్రి, మంచిగా క్రిస్మస్ జరిపారయ్యా, ఒక క్రిస్మస్ జరుపుకోవడానికి కొన్ని రోజులు ప్రయాణం చేశారయ్యా, ఎన్నో రోజులు తపస్సు చేశారు, తండ్రి ప్రభు. అందుకే వారు జ్ఞానులు, ఎవరు దేవుని ఈ రోజు వెతుకుతారో, ఎవరు దేవుని కలిగి ఉన్నారో వారు మహాజ్ఞానులు. నీకు ఏది కొద్దిగా ఉందని అన్నాడు, నేను నీకు సమర్పిస్తా అన్నాడు, ఆయన సమస్తము జ్ఞానం అయి ఉన్నాడు. సలోమన్ అన్నాడు, అయ్యో రాజా ఇదిగో నేను రాజుగా అయ్యాను కానీ నాకు ఎలా పరిపాలించాలో ఎలా పాలించాలో తెలియదు, నా తండ్రి దావీదుకి ప్రేమకి యుద్ధం నేర్పింది నీవే కదా, ఆ రాజుగా మార్చింది నీవే కదా, ఓ నా తండ్రి నాకు ఏ జ్ఞానం అనేది అన్నప్పుడు హల్లెలూయా, ఈ లోకాన్ని పరిపాలించే జ్ఞానమును అందుకో తండ్రి సలోమన్కి జ్ఞానముతో పాటు సమస్త ఐశ్వర్యములు ఇచ్చావయ్యా. అదేవా ఈ రోజు నీ బిడ్డకి జ్ఞానం పొదుగా ఉందేమో, నీకు ఇంటి నడుపుకోవడానికి జ్ఞానం పొదుగా ఉందేమో, ఓ జ్ఞానం ఉంటుందని ఇల్లు కట్టుకోవడం ఉంది, 3 రాళ్ళు ఎవరు దేవుడు కలిగి ఉండరో వాళ్ళు ఇల్లు వాళ్ళ చేతులతోనే పడగొట్టేవారుగా ఉన్నారు. అలాగే మన జ్ఞానవంతులుగా ఉన్నాం, మన కుటుంబాన్ని మన ఇంటిని కట్టుకోవాలుగా ఉన్నాం, మన బిడ్డలు జ్ఞానవంతులుగా ఉండేటట్టుగా ప్రార్థిద్దాం. హల్లెలూయా ప్రార్థిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ఒకవేళ నువ్వు కానీ నేను కానీ మార్గంలో దారి తప్పిపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు వదిలేసేవాడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అబద్ధికుడు కాదు, అయ్యో నన్ను వెంబడించుకోకుండా ఇంకొక వైపు వెళ్ళిపోయింది అని అనుకునేవాడు కాదు. He will wait for you until you come. మళ్ళీ వచ్చేంత వరకు, ఆయన చూసేంత వరకు, ఆయన వెతికేంత వరకు, మళ్ళీ తిరిగి నువ్వు అడిగేంత వరకు He will wait for you. నేను చూస్తూ నువ్వు ఎప్పుడు ఆయన తలుపు కొడతావా, ఎప్పుడు నా అంత చూస్తావా, ఎప్పుడు నన్ను అడుగుతావా, ఎప్పుడు హృదయపడతావా, ఎప్పుడు నా దగ్గర కొడతావని నేను వాచింగ్ ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు గొప్పవాడిని, అడిగితే అన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. ధృవీకరించినమ్మా ఎవరిని తోసివేయడు, ఎంత మాత్రమో అయ్యో నువ్వు తక్కువ దానికి నువ్వు నాకు సమర్పించలేదు, నువ్వు నాకు సాధ్యపడలేదు, ఓ నువ్వు అదన్నావు ఇదన్నావు అని అనేవాడు కాదు. హీ విల్ టేక్ యూ, నేను హత్తుకునేవాడు, ఓ కౌగిలించుకుని నిన్ను చేరదీసి నీతో మాట్లాడి నిన్ను హత్తుకుని ఆస్వాదించేవాడు ఉన్నాడు మన దేవుడు. ఆయన రక్షకుడై ఉన్నాడు, ప్రతి విషయం రక్షిస్తాడు, భయపడద్దు. మహారక్షకుడు ఓ ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎంత సంతోషం, ఎంత ఆనందం అండి. ప్రభా మా సంఘాన్ని దీవించండి,
ప్రార్థన మందిరాన్ని దీవించండి. ఇదిగో నా తండ్రి ప్రభు, ఈ రోజు సమయం ఉంటే అవకాశం ఉంటే రాని వారు, తప్పిపోయిన వారు, అజ్ఞానులుగా ఉన్నారు దేవా. జ్ఞానవంతులు భక్తుల్ని నా తండ్రి ప్రభు నీ సన్నిధికి తీసుకొచ్చాడు. నా దేవా నీకు ప్రతిరోజు నా దేవ 2 గంటలు కాపాడవు. ఈ నాన్ని తీర్చుకోలేని వారు ఒక క్రిస్మస్ సరిపోతుంది నా తండ్రి బాబు. ఆ ప్రయాసపడే భారము, ఆ తెగింపు, ఆ బాధ్యత ప్రతి ఒక్క గుండెలో పెట్టండి అయ్యా. అందరిని దీవించి ఆశ్రయించండి. ప్రతి కోరిక నెరవేర్చండి. 2025లో నూతన సంవత్సరంలో ఉపవాసముతో ముందుకు వెళుతూ మంచి వాగ్దానంతో గొప్ప సేవలతో అడుగుపెట్టే ప్రభుత్వం దయచేయండి. మన తోడుగా ఉంది నా తండ్రి. అయ్యా 30 రాత్రి మహా గొప్పగా మళ్ళీ ప్రార్థనతో మేము జయించే ప్రభావం మాకు దయచేయండి. దేవుని సన్నిధిలోనే నూతన సంవత్సరం అడిగిపెట్టే మహాభాగ్యం దయచేయండి. తోడుగా వచ్చిన బిడ్డ దయచేయమని రాని వారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మళ్ళీ ఆయా వచ్చే వారం నా తండ్రి డిసెంబర్ ముగించబోతున్నాము. 24 నా తండ్రి ప్రభు నీ మందిరంలో కనబడేలాగా మళ్ళీ నా తండ్రి ప్రభు స్థుతించలేం కదా నా తండ్రి. ఆయా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా నా తండ్రి ఉంటే ప్రభు దయచిన వచ్చిన ప్రతి బిడ్డ పేరు పేరు దీవించండి అయ్యా. బ్రదర్స్ సిస్టర్స్ కుటుంబాలను బిడ్డలు దీవించమని మీకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.